జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల ప్రమాణ స్వీకార సమయంలో ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడం వివాదాస్పదమయ్యాయి. అసదుద్దీన్ ప్రమాణం చేసిన తర్వాత చివరిలో జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే అసదుద్దీన్ తాను చేసింది తప్పే కాదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. తాను చెప్పిన దాంట్లో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. జై పాలస్తీన్ అంటే ఇబ్బంది ఏమిటని అభ్యంతరం చెప్పే వాళ్ళ గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు అసదుద్దీన్. మహాత్మా గాంధీ కూడా పాలస్తీనా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని, తాను చెప్పాల్సింది చెప్పానని అన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జూన్ 27వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో 34 అశోక రోడ్లోని నివాస వెలుపల ఇజ్రాయెల్ భారత మైత్రికి సంబంధించిన పోస్టర్లను, భారత్ మాతాకి జై అని ఉన్న పోస్టర్లను అతికించారు. ఇంటి నేమ్ ప్లేట్ గేటుపై నల్ల ఇంకును పూశారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఓవైసీని పార్లమెంటు నుండి బహిష్కరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఓవైసీతో సహా భారత్ మాతాకి జై అనడం మానేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ పోలీసులు అక్కడికి వస్తున్నారని తెలియగానే అసద్ ఇంటి నుండి నిరసనకారులు పారిపోయారు. పోలీసులు జోక్యం చేసుకుని పోస్టర్లను తొలగించారు. తన ఇంట్లో విధ్వంసానికి పాల్పడ్డారని అసదుద్దీన్ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా అసదుద్దీన్ స్పందించారు. తన ఢిల్లీ నివాసంపై లెక్కలేనన్ని సార్లు దాడి జరిగిందని ఢిల్లీ పోలీస్ అధికారులను అడిగితే వారు నిస్సహాయత వ్యక్తం చేశారని ఆరోపించారు. దమ్ముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు అసదుద్దీన్. సావర్కర్ తరహా పిరికిపంద చర్యలు అంటూ అసదుద్దీన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యూహాలు మానుకోవాలని సూచించారు. అమిత్ షా పర్యవేక్షణలో ఈ దాడులు జరుగుతున్నాయని అసదుద్దీన్ ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లా ఎంపీల భద్రతకు ఏ హామీ ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్. పార్లమెంటులో జై పాలస్తీనా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ పై భారతీయ జనతా పార్టీ ఎంపీ శోభా కరంద్లాజే స్పీకర్లకు ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్ ప్రసంగాన్ని పార్లమెంటు రికార్డు నుంచి తొలగించాలని, రెచ్చగొట్టే నినాదం ఉపయోగించకుండా తిరిగి ప్రమాణం చేయించాలని కోరారు. అసదుద్దీన్ ఓవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత నవనీత్ రాణా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఓవైసీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాలస్తీనా పేరును లేవనెత్తడం ద్వారా భారత్కు బదులుగా మరో దేశానికి విధేయతను వ్యక్తం చేశారన్నారు. రాజ్యాంగంలోని 102, 103 ప్రకరణలు ఓవైసీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఉపకరిస్తాయన్నారు. అసదుద్దీన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పలువురు నేతలు, దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.